యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయానికి చేరుకున్న ప్రజా ప్రతినిధులకు ఆలయ అర్చకులు అధికారులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక ఆశీర్వాదాలు పొందారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు లడ్డు ప్రసాదం తీర్థ ప్రసాదం అందజేసి వేదాశీర్వచనం అనంతరం ఆలయ చైర్మన్ నరసింహమూర్తి మంత్రి సీతక్కకు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం యాదగిరిగుట్ట చైర్మన్ గుండపల్లి వాణి భరత్ గౌడ్ నివాసానికి మంత్రి సీతక్కను ప్రజాప్రతినిధులు అందరినీ సాధారణ ఆహ్వానం పలికి భోజనాలు ఏర్పాటు చేశారు. అనంతరం యాదగిరిగుట్టలో లబ్ధిదారులు వడిగళ్ల లావణ్య నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాధ్యమైనంత వరకు మా పంచాయతీరాజ్ శాఖ నుంచి కానీ శిశు సంక్షేమ శాఖ నుంచి కానీ ఆర్డబ్ల్యూఎస్ నుంచి కానీ తప్పకుండా ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో నా వంతు సంపూర్ణ సహకారాన్ని అందిస్తానని తెలియజేస్తూ ఈరోజు పేదవాళ్ళ కళ గృహాలు ఇల్లు లేక అనేక మంది అవస్థపడుతుంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి సంబంధిత శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో 4.5 లక్షలు ఇల్లులు ఇవ్వడంతో ఈరోజు ఒక గృహప్రవేశానికి రావడం జరిగింది. ఇక్కడ మహిళా సమాఖ్య బిల్డింగ్ ఆలయంలో ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథి ఇచ్చేసి అక్క చేతుల మీదుగా అదేవిధంగా ఇక్కడ స్కూల్ కానీ ముఖ్యంగా తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పేదోడి సొంతింటి కళ నెరవేర్చాలనే లక్ష్యంతో ఇప్పటికే 4,50,000 ఇండ్లు ఇవ్వడం జరిగింది. రెండో విడత కూడా మళ్ళీ 2,50,000 ఇండ్లతోటి ఇలా ఇందిరమ్మ ఇండ్ల పురోగతిలో కూడా ఇలా తెలంగాణలో ఆలయం 2వ ప్లేస్లో ఉందంటే మా ప్రభుత్వం చాలా ముఖ్యంగా మా పెద్దక్క నేను గెలవడానికి ఎన్నోసార్లు మా తమ్ముడు నాతో పాటు అసెంబ్లీ రావాలని చెప్పి అక్కనే స్వయంగా వచ్చి ప్రచారం చేసి ఆలేరుకు నేను అండ ఉంటా అని చెప్పి ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం మాకు ఇలా అండ ఉండి ముఖ్యమంత్రి సహకారంతో మంత్రుల సహకారంతో అక్కగారు ఆలేరు మీద ప్రత్యేక దృష్టి పెట్టి ముఖ్యంగా subscribe.